హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం కనుక ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీకు అందివ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు ఎండ్లో ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. ఇక ఇవాల్టి వీడియోలోకి వస్తే, మా చిన్నోడు వచ్చి ఈరోజు ఈవినింగ్ ఏమీ చేయలేదా, ఆకలిగా ఉంది, ఏం చేస్తావని అడిగాడు. సరే వాడి కోసం అని చెప్పి ఏమున్నాయా చేయడానికి అని చూస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేసుకున్నాము. ఆ ఇడ్లీ పిండి కొంచెం ఉండేది. ఇంకా ఫ్రిడ్జ్లో నాకు అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ని తీసుకొని వాడి కోసం ఒక స్నాక్ని అయితే ప్రిపేర్ చేశాను. మరి దానిని మీరే చూసేయండి. నేను ఇక్కడ చిన్న ముక్క క్యాబేజు, 2 క్యారెట్స్, 2 ఉల్లిపాయలు, అలాగే కొంచెం పచ్చిమిరపకాయ, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, ఇవి నాకు ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్నాయి కనుక నేను వీటిని తీసుకున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే వాటిని వేసుకోవచ్చు. స్వీట్ కార్న్, స్ప్రింగ్ ఆనియన్స్ లేదా క్యాప్సికమ్, వీటిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే వీటిని గ్రేటర్తో ఇలా క్యాబేజ్ని, క్యారెట్ని గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్కను కూడా ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మన ఇడ్లీ పిండి ఉంది కదా, దాంట్లో వీటిని అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకునేటప్పుడే వీటిని ఇడ్లీ పిండిలో మిక్స్ చేసుకోవాలి. అంతేకాని వీటిని ముందుగా పిండిలో మిక్స్ చేసేసి దానిని ఒక పక్కన పెట్టేసి ఉంచేస్తామని అలా చేయకూడదు. అలా చేస్తే మన స్నాక్స్ కరెక్ట్గా రావు. ఇలా వీటన్నింటినీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పుతో పాటు కొంచెమంతా వంట సోడా, వీటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ పిండిలో బాగా కలుసుకునేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా లేదా చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. కానీ వింటర్ సీజన్లో ఈవినింగ్ టైం ఎందుకులే ఈ ఆయిలీ ఫుడ్ అని చెప్పి నా దగ్గర ఇలా పనియారం ప్యాన్ ఉంది. మనం గొంతు పొంగనాలు వేసుకుంటాం కదా, ఆ ప్యాన్ ఉంది. దీనినే వేడి చేసుకొని వాటిలో ప్రతి గుంతలో కూడా కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని బాగా అప్లై చేసుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి మిశ్రమాన్ని అందులో మరీ ఫుల్గా నింపేయకుండా కొంచెం గ్యాప్ ఉంచేసి అన్నింటినీ కూడా ఇలా స్పూన్తో కొంచెం కొంచెంగా వేసుకున్నాను అనమాట. ఇలా అన్నింటినీ పిండితో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఫైనల్గా వాటిపైన మళ్ళీ లైట్గా కొంచెమంత ఆయిల్ని అప్లై చేసుకుని వీటిని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనా కానీ సిమ్లో కానీ 4 to 5 minutes పాటు అలా కాలనివ్వాలి. 5 minutes తర్వాత వాటిని చిన్న పుల్లతో కానీ లేదా ఏదైనా స్పూన్తో కానీ వాటిని టర్న్ చేసి చూస్తే అవి కింద వైపు చూసారా గోల్డెన్ కలర్లో బాగా క్రిస్పీగా కాలాయి కదా. ఇలా అన్నీ కాలిన తర్వాత వాటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా స్పూన్తోనే నాకు ఈజీగా టర్న్ అయిపోయాయి అనమాట. అన్నింటినీ కూడా చక్కగా టర్న్ చేసుకొని మళ్ళీ వాటిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మూత పెట్టి మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు వాటిని కాల్చుకుంటే స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. వీటిని పిల్లల కోసం ప్రిపేర్ చేశాను కనుక వాళ్ళకి నచ్చినట్టుగా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేశాను. అంతేకాకుండా వీటిని కొంచెం ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి నచ్చేలా చేయాలని చెప్పి ప్లేట్ పైన ఇలా కొంచెం అంత సాస్ని వేసి ఏదో నాకు తెలిసిన విధంగా వాటిని అలా స్ప్రెడ్ చేశాను అనమాట. స్ప్రెడ్ చేసేసి ఇవి ఫ్రై అయిన బాల్స్ అన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసుకొని వాటిని డైరెక్ట్గా తీసుకెళ్ళి పిల్లల ముందు పెట్టాను. పిల్లలు అడిగారు కదా అని బయటకు వెళ్ళి ఏ ఫాస్ట్ ఫుడ్డో తెచ్చిపెట్టే కంటే ఇంట్లో ఉండే వాటితోనే ఇలా హెల్దీగా 10 నిమిషాలు స్పేర్ చేస్తే మంచి స్నాక్స్ రెడీ చేసేయచ్చు. ఇది పిల్లల కోసమనే కాదు, పెద్దవాళ్ళు, డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. మరి ఈ స్నాక్స్కి పేరేం పెట్టాలో కొంచెం కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా కనిపిస్తున్నాయో. మీకేమో కానీ వాళ్ళకైతే బాగా టెంప్టింగ్గా అనిపించాయి. చక్కగా ఆ బాల్స్ని ఇంట్రెస్టింగ్గా చూస్తూ అవి చల్లగయ్యే టైం కూడా ఇవ్వకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేశారనమాట. మరి మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేసినట్లయితే ఒక లైక్ చేసి అలాగే కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.